షెడ్యూల్ కులాల ఉపాధికి ఎన్డీఏ కూటమి 2017-19లో ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేడిసి పథకాల ద్వారా ఇన్నోవా, ఇతోష్ వాహనాలకు కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఈ వాహనాలతో ఎస్సీలు కొందరికి ఉపాధి కలిగించింది. కానీ 2020లో కోవిడ్ కారణంగా 2 సంవత్సరాల వరకు వాహనాలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేక యజమానులు రోడ్డున పడ్డారు. ఈ వాహనదారులంతా 10 లక్షల వరకు చెల్లించాలంటూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నోటీసులు అందాయి. ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో ఉండడంతో ఈ రుణమాఫీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చేపట్టిమిల్లి మంగరాజు చెప్పారు. ఈ విషయాన్ని ఎంపీ పాక వెంకట సత్యనారాయణ దృష్టికి ఈ రోజు తీసుకువెళ్లారు. ఈ మేరకు బీజేపీ సీనియర్ నాయకులు బూసి సురేంద్రనాథ్ బెనర్జీతో కలిసి చీకటిమిల్లి మంగరాజు వినతి పత్రం అందజేశారు. పరిస్థితుల్లో ఈరోజు మాల మహానాడుకు సంబంధించినటువంటి నాయకులు మనకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వారు దృష్టి సారించి దీనికి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని ఈరోజు మాకు అందజేయడం జరిగింది. ఈ వినతి పత్రం ద్వారా మనకి ఇచ్చినటువంటి విషయం ద్వారా వారు తెలియజేసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది, ప్రభుత్వ వర్గాల నుంచి ఖచ్చితంగా వసూలు చేయమనేటటువంటి ఇబ్బంది ఉంది, కాబట్టి మీరు దీనికి సంబంధించిన విషయం మీద చర్య చేయమని చెప్పి వారు కోరడం జరిగింది. కాబట్టి మంగరాజు గారు ప్రత్యేకంగా దీని కొరకు ఈ దళిత వర్గాల్లో ఉన్నటువంటి ట్యాక్సీ డ్రైవర్లకు సంబంధించినటువంటి ఈ వ్యాపారాల్లో వచ్చినటువంటి నష్టాన్ని, ఆ నష్ట నివారణ పూడేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి మేము ఈరోజే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నేను ఖచ్చితంగా లేఖ రాస్తాను, దీనికి సంబంధించినటువంటి మాఫీ చేయమని చెప్పి కోరేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో బూసు బెనర్జీ గారు, భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా నాయకులు, అదే రకంగా రాజేంద్ర గారు, దళిత మోర్చాకు చెందినటువంటి నాయకులు, వారు కూడా కలిసి ఈరోజు రావడం జరిగింది. నేను దీని మీద ప్రభుత్వం స్పందిస్తుందని, ఖచ్చితంగా దీనికి రుణమాఫీ ఇస్తుందని చెప్పి నేను ఆశాభావంతో ఉన్నాను. ఖచ్చితంగా దానికోసం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను. సింగపూర్లో ఏపీ మంత్రులు